యెస్. అంటే ప్రత్యేకంగా అలేఖ్యలో ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి ముందుగా మీరిచ్చే సలహా ఏంటి సార్? ఏమని చెప్తారు మీ గురించి? ఒక అష్యూరెన్స్ కావాలని కోరుకుంటారు ఎవరైనా. ఎందుకంటే భూమి మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు ఎప్పటికీ అంటే మోసపోరు. వాళ్ళకి ఏదో రకంగా బెనిఫిట్ ఉంటది అంటారు. ఎస్ కానీ వేరే విషయాలు కూడా చూస్తున్నాం నెగెటివ్ గా ఉన్నా కూడా. బట్ ఎస్ ఎస్ మీరేం చెప్తారు యాజ్ అ మేనేజింగ్ డైరెక్టర్? అలేఖ్య ఇన్ఫ్రా డెవలపర్స్కి ఉన్న ప్రాజెక్ట్స్ అన్నిట్లో కల్లా మీకు మిగతా మా కాంపిటీటర్తో కంపేర్ చేసుకుంటే మా రేట్స్ చాలా రీజనబుల్గా ఉంటాయి మేడం. ప్రాఫిట్ మార్జిన్ తక్కువ పెట్టుకొని కూడా కస్టమర్కి ఎప్పుడైతే అప్రిషియేషన్ మనం ఇవ్వగలుగుతామో ఓకే. డెఫినెట్లీ కస్టమర్కి ఒకసారి అప్రిషియేషన్ వచ్చిందా అంటే అతని దగ్గర మళ్ళీ కొంత డబ్బు జమ అయితే మళ్ళీ మనమే గుర్తొస్తాం. ఓకే. అది మా మెయిన్ మోటివ్ అనమాట. మనం ప్రాజెక్ట్ టు ప్రాజెక్ట్ కంప్లీట్ చేసుకుంటూ పోయి సక్సెస్ఫుల్గా వాళ్ళకి ₹1 అప్రిషియేషన్ చూపించినప్పుడే ఓకే. మళ్ళీ మనం అంటే ఆ కస్టమర్ రిపీటెడ్ కస్టమర్ బ్యాంక్ ఉంటుంది కాబట్టి మనం కొత్త కస్టమర్ని ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు. మా సక్సెస్కి మెయిన్ రీజన్ అది. ఇప్పుడు ఎన్ఎస్ఆర్ కౌంటీ phase 1 మేము అమ్మాము. ఫస్ట్ కరోనా టైంలో అమ్మాము. ఓకే. ఆ టైంలో రియల్ ఎస్టేట్ అంటే ఇంకా ఉండదు.